ఇగోండి టమాటా చట్నీకి కావాల్సినవి పచ్చిమిరపకాయలు అండి. ఇన్ని తీసుకున్నాను నేను. టమాటా పండ్లు ఒక హాఫ్ కేజీలో ఉంటాయండి. ఈ టమాటా పండ్లు తీసుకున్నాను. ఒక స్పూను జీలకర్ర అండి. మిరపకాయలకేసి ఏం చేసుకుందాము. ఒక 5-6 వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర, సాల్ట్, ఆయిల్ అండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేసుకుందామండి. మనము ఆయిల్లో వేయించుకోవాలండి పచ్చిమిరపకాయలు. ఈ టమాటాలు కానీ ఆయిల్లోనే వేయించుకోవాలండి. అసలు చాలా బాగుంటుందండి. దోశలేకి, బియ్యపు రొట్టెలేకి, అన్నిట్లేకి బాగుంటుంది. దీనికంటే ముందు బియ్యపు రొట్టె చేసి పెడతామండి. అది దాంట్లోకి ఇంకా బాగుంటుందండి ఈ చట్నీను. ఇది మామూలుగా వాటర్ వేసి అట్లా వేయించనండి నేను. దీనికి ఇట్లా ఆయిల్లోనే వేయించుకోవాలి అన్నీను. వాటర్ అయితే వేయకూడదండి మళ్ళీ చట్నీ చేసేటప్పుడు. ఇవ్వండి జీలకర్ర వేస్తున్నాను. ఇప్పుడు మిరపకాయలు అయితే ఇలా వేయిపోయినాయి. ఇలాగ వేయినాయిస్తుందండి. అలాగే వేయించుకోవాలి. టమాటాలన్నీ కట్ చేసుకుంటున్నానండి. ఇలాగ కట్ చేసుకొని టమాటాలన్నీ అది తీసేసి ఇవి వేసేద్దామండి. చట్నీ చేసుకోండి, బాగుంటుంది. దోశలేకి బాగుంటుంది. ఇంకొచ్చి గుంత పొంగనాలు అంటారండి, పొంగనాలు అంటారు, దాంట్లోకి బాగుంటుంది. రైస్లోకి కానీ బాగుంటుందండి. ఏమంటే మనం కొంచెం ఇష్టం ఉండేవాళ్ళు ఆనియన్ చిన్న తరిగేసి వేసుకోమండి, చాలా బాగుంటుంది. ఇవ్వండి వెల్లుల్లి కూడా వేస్తున్నా. లాస్ట్లో ఇంగువ వేసుకోవాలండి. కొంచెం వేయించి ఆయిల్లోకి వేస్తే, ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ఇంకొంచెం దీంట్లోకి ఆయిల్ తక్కువ ఉంది, వేసేస్తాం. ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్. ఓకే అండి, ఇవి వేయించుకుందాము. ఇవ్వండి ఇలాగా ఆయిల్ వేసి వేయించుకోవాలా. ఇంకేం మూతగానే అవసరం లేదండి, ఇట్లా అవుతాయి, బాగా ఆయిల్లో ఫ్రై అయిపోతాయి. అట్లా అయితేనే బాగుంటుందండి, బాగా మెత్తగా అయిపోతాయి. అప్పుడు
చల్లార్చి ఇప్పుడు వచ్చి మిక్సీ జార్లోకి వేసి పెడుతున్నానండి. జీలకర్ర వేసినాం కదండి, ఇదంతా గిన్నెలో ఉండిపోయింది. ఇది వేసేసుకుంటున్నా. మనం కొంచెం జీలకర్ర వేయించిందే పొడి ఉన్న కూడా వేసుకోవచ్చండి, కాసంత. ఇలాగే అంతా ఈ రసము ఈ ఆయిల్ అన్నిట్లో వేగిపోతుందండి. ఇలాగే మాదిరిగా మంట తీసుకొని లాస్ట్లో ఆయిల్లోకి వేద్దామండి. దీంట్లోకి పోపు గీపు ఏం పెట్టినండి నేను, బాగుండదు. ఇది ఈ ఆయిలే ఎక్కువ వేసినాం కదా. దీంట్లోకి సాల్ట్ వేసుకుందాము. దీంట్లో కొంచెం వేస్తున్నానండి, చిటికెడు. రెండు చిటికెళ్ళు అంత వేసినాను. ఇప్పుడు దీంట్లోకి వేసుకున్నాను. స్పూన్ వేసుకున్నానండి, చూసుకొని కలంటే వేసుకుందాము. కొంచెం కలుతాండి, చల్లగానిచ్చి మిక్సీ పట్టేసి ఈ టమాటాలు వేగనిచ్చి అండి, చల్లగానిచ్చి మిక్సీ పట్టేసుకుంటే చాలండి. ఇంకా ఆనియన్ కాళ్ళన్న వాళ్ళు వేసుకోవచ్చండి, నేను ఇప్పుడు వేయడం లేదు. పచ్చిదేనండి, పచ్చిదే వేసుకోవాలి. దీంట్లోకి చిన్న తరిగేసి కొంచెం కలుపుకున్నామంటే మనము బీఫ్ రొట్టెలకు కానీ దోశలకు కానీ ఏమిట్లేకైనా బాగుంటుందండి. రైస్లోకి బాగుంటుంది, చపాతీలే బాగుంటుంది, పూరీలే బాగుంటుంది. ఈ టమాటాది అసలు నోరు బాగాలేనప్పుడు అంత చేసుకున్నారంటే బాగుంటుందండి. ఏంది తినబుద్ధి కాకుండా ఉంటుంది కదా ఒక్కోసారి, అప్పుడు చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఓకే అండి, వేగనిచ్చి చూపెడతాను. ఇదిగోండి వేగినాయి, టమాటాలు వేగిపోయినాయండి. ఇప్పుడు ఇంగు వేస్తున్నాను నేను. కొంచెం ఆయిల్ వచ్చింది కదండి, టమాటాలు వేగిపోయి ఇక్కడ ఆయిలే ఉండేది. ఇది దీంట్లోకే కొత్తిమీర అండి కొంచెం వేసి దించేసుకుందాము. కలిపేసి ఆపేస్తాము. చల్లగా అయితే మిక్సీ పట్టేస్తానండి. ఇంతేనండి, సింపుల్, అసలు టేస్ట్ అదిరిపోతుంది. చూడండి, సాల్ట్ వేసుకొని జీలకర్ర ఇవి పచ్చిమిరపకాయ వెల్లుల్లి మిక్సీ పట్టుకొచ్చిన. ఇప్పుడు దీంట్లోకి ఈ చల్లగానిచ్చి వేసి మిక్సీ పట్టుకుందామండి. ఓకే, ఇది ఆఫ్ చేస్తుందిలేండి. ఇంకా ఇదిగోండి చట్నీ వేసుకొచ్చినాను, బౌల్లోకి తీసేసుకుంటున్నాను. దీంట్లోకి ఎట్టి పరిస్థితుల్లోనే వాటర్ వేయకూడదండి, ఉప్పు వేసేసుకున్నా. వాటర్ వేస్తే వెళ్ళిపోతుంది, టేస్ట్ పోతుంది. అన్ని టమోటాలు వేయించితే ఇంత కొంచెం అయింది చూడండి. టమోటా చట్నీ తినండి. దోశ వేసుకున్నారా? టమోటా చట్నీ తినండి. ఓకే అండి, టేస్ట్ చట్నీ కదండి, ఎట్లా చేసేది దీన్ని? కారం అవుతుంది. బాగుందండి. ఓకే, దోశలకు కానీ బియ్యపు రొట్టి పెట్టినానండి. దీని ముందర బియ్యపు రొట్టి వస్తుంది, దాంట్లోకి ఇది చట్నీ బాగుంటుందండి. రెండు ఒకసారి చేస్తే హెవీ అయిపోతున్నది వీడియో, అందుకని ఈరోజు చేశాను.
టమాటా చట్నీ రెడీ. ఇలాంటి చట్నీ చేసుకొని తిని మాకి శుభ ఇంటి వంటకాల ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే అండి. దోశ వేసుకొని చట్నీ చేసుకొని తిని చెప్పండి నాకు. ఓకే, బాయ్ అండి.